హాయ్! హలో! అందరికీ నమస్తే. 'సుపర్ణ ఫ్లేవర్స్‌కి' స్వాగతం. గురు పౌర్ణమి రోజు అందరూ బాబా దర్శనానికి వెళ్లారా? నేను వెళ్ళానండి. కానీ చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో? కానీ అంత దూరం వెళ్ళాక బాబా దర్శనం చేసుకోకుండా ఎలా రావటం? అందుకని నేను క్యూలో నిలబడ్డానండి. పూలు, పండ్లు, కొబ్బరికాయ తీసుకొని గంటన్నర పట్టింది బయటికి రావటానికి. కానీ లోపలికి వెళ్ళాక చాలా ఆనందం వేసింది బాబా గారిని చూశాక. చాలా బాగా డెకరేట్ చేశారు కదా! చూస్తూ ఉంటే అలాగే ఎంతసేపైనా చూస్తూ ఉందాం అనిపిస్తుంది. ఏ కారణం చేతనైనా ఆ బాబా దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఇలా దర్శనం అవుతుందని, బాబా ఆశీస్సులు వాళ్ళకి కూడా పూర్తిగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన రెసిపీలోకి వచ్చేద్దాం. ఈ రెసిపీ ఏంటి? ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం? ఇది ఉల్లికాడల కూరండి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా! వాటితో చేసిన కర్రీ. మనం జనరల్‌గా వీటిని ఏదో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వంకాయ కూర అలాంటి కూరల్లో వేసుకుంటాం బిర్యానీ వాటిల్లో కదా! కానీ వీటితో కర్రీ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉండటమే కాదు, మంచి హెల్త్ బెనిఫిట్స్‌ని పొందొచ్చు ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి. ఇది హై ఫైబరు, లో క్యాలరీస్ ఉంటాయి దీనిలో. దీనిలో ఉండే ఫైబర్‌ని డైటరీ ఫైబర్ అంటారు. ఈ ఫైబర్ వల్ల వెయిట్ లాస్ అవ్వటమే కాదు, ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఈ ఫైబర్ ఉండటం వల్ల డయాబెటిసు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా అదుపులో ఉంటాయి. క్యాన్సర్ నివారకంగా పనిచేస్తుంది. డయాబెట్ నియంత్రణలో తోడ్పడుతుంది. సల్ఫర్ కాంపౌండ్స్, కాపరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కంటికి కూడా చాలా మంచిది. మన చర్మాన్ని హానికారక కిరణాల నుంచి కూడా ఇది చక్కగా కాపాడుతుందండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగేటట్టు చూస్తుంది కాబట్టి గుండెకి కూడా చాలా మంచిది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న దీన్ని మనం వదిలేస్తే ఎలా చెప్పండి? కర్రీ చేసుకోవాలి కదా! దీన్ని చేసుకోవడానికి ముందుగా పోపు వేసుకున్నాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే ఒక టమోటాని కట్ చేసి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులో 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసాము. వీటన్నిటికి పచ్చి వాసన పోయే వరకు సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకుంటూ దీనికి తగినంత పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడల్ని కూడా ఇందులో వేసేసి మగ్గనివ్వాలి. ఇవి త్వరగా మగ్గిపోతాయి కదండీ! ఇవి మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం కొంచెం పెసరపప్పు నానబెట్టుకొని ఉంచుకుంటాం. వాటిని కూడా ఇందులో వేసేద్దాం. మనకి మంచి ప్రోటీన్ కూడా అందుతుంది ఈ పెసరపప్పు వేయటం వల్ల. ఇవి వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా తుంపి వేసేసి వీటిని ఆ సన్నని సగం మీదే అలాగే ఇంకొక 2 నిమిషాలు వేయించుకుంటే ఈ పెసరపప్పుకి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం పల్లీల్ని కొంచెం వేయించి పొడి చేసుకొని, అంటే కచ్చా పచ్చాగా అనమాట, మెత్తగా పౌడర్ కాదు. కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకొని ఆ పౌడర్‌ని గనక ఇందులో వేసేసామంటే మంచి కమ్మదనం వస్తుందండి. అంతేకాకుండా కొంచెం గ్రేవీలాగా కూడా ఉంటుంది కర్రీకి. ఈ పౌడర్ వేసేసి కలిపితే మనకి కూర రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక్క నిమిషం కలిపేసి దీనిలో కట్ చేసుకున్న కొత్తిమీరని కనుక వేసుకున్నామంటే ఇంకెందుకు చెప్పండి, అద్భుతమైన కూర రెడీ అయిపోయింది. అసలు ఈ వాసనకే ఆకలేసేస్తూ ఉంటుంది. ఇది రైస్‌లో తినొచ్చు, లేదంటే పుల్కాలో కూడా తినొచ్చు. నేనైతే పుల్కా చేసుకుంటున్నానండి. దీనిలో కొంచెం కూడా ఆయిల్ వేయను. ఉట్టిగా కాలుస్తాను. ఈ పిండిని కూడా అండి అన్ని రకాల చిరుధాన్యాలు కలిపి పట్టించుకుంటాను. ఈ పుల్కాల్ని కాల్చుకొని మనకి 1, 2 చాలవు కదా! 3 వేసేసుకున్నాను. 3 వేసుకొని దీనిలో ఈ కర్రీ వేసుకొని చూద్దామా? అబ్బో! ఏమో అనుకున్నా కానండి సూపర్‌గా ఉంది. అద్భుతం! మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.